ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నా పొద్దున చేసిన పోయిన పనికి పోయి వచ్చి ఇదిగో మసాలాలు నూరుతున్నా ఫ్రెండ్స్. వీళ్ళు మా వాళ్ళు 2 వారాలు అయిందంట చికెన్ తినక మటన్ తినక. నోరంతా మా పల్లెటూరు స్టైల్ ఏమంటారంటే నోరంతా చెడిపోయింది, పేడన్నెట్టుంది, ఇది అది ఏదో ఒకటి తినాలంటారు. చికెన్ పోకోడు అడిగినారు. గతంలో అయితే మా తాతగారు ఎప్పుడైతే తినక, మా తాతగారు మా అబ్బగారు ఎప్పుడైతే తినక గబా నాటుకోడి గోయర్రా స్వామి ఇటు పుల్లజినుకులకు మనం పోయించిన దానికి నాటుకోడి తినక పరిసరాలు పట్టవు గిరిశాలు పట్టవు బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నాటుకోళ్ళు సాకేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఏదో బయలు చికెన్ తినక మా ఇబ్బంది ఎప్పుడైతే తినక బయలు చికెన్ తినక చప్ప కప్పచీలు ట్రై అంటున్నారు అనమాట. మేమేమో పొద్దున్న తీసుకుపోయి గబా గోవా కరేమో గోవా పోయి ఏదో ఒకటి చేసుకొని దబా పోతుంది. పోయి ఆడికి పోయి వదినా చూడే ఎన్ని వంటలు ఉన్నాయో, బెండకాయ కూర, దొండకాయ కూర, టెంకాయ కూర, వంకాయ కూర అని చెప్పి అందరికి ఇన్స్టాగ్రామ్లో పెట్టి మొగి నీకు ఎన్ని రుసులు చేసిందో అని చెప్పి చెప్పించుకొని అంటుంది. నా మొఖాన్ని ఇక్కడ కారం దిగిపోతుంది. సారీ ఫ్రెండ్స్, అలవాట్ల పొరపాటు నా మొఖాన కారం కొట్టిపోతుంది. ఇప్పుడు వచ్చి కొంచెం చినుకులు పడుతున్నాయి. ఎందుకైనా మంచిది చాన్నాళ్ళ పెద్దోడు కూడా జ్వరం వచ్చినామంటే చికెన్ తినలేదు కదా అంటే తన ఒక్కరిని ఏమో తినందాని లెక్క చికెన్ ఉండమన్నాడు అని చెప్పేసి చెప్పుకుంటాను. ఏం చేయాలి? ఈ రకంగా అన్నారు పెన్నారు. ఏమన్నంటే ఇంక ఆకులు ఇచ్చాము తీసుకురంటారు. తమలపాకులే పొద్దు నుంచి పని పోయినా అదే మధ్యాహ్నం అన్నం తిన్నాము. దేవునికి ఏమో మళ్ళీ మా మీద ఖర్చే ఉంది. 10 మంది బతకాలి కదా. ఎవరిని ఇది బాగుంది, రైతులలో బతకాలి కదా. ఒక్కదిగానేది నోరు కొబ్బరి పచ్చడి వేసి రేపు తొక్కి బాగుంది మత్తగా వేసి ఇంకా చికెన్ తింటే కనుక అదే బట్ అద్దరిపోతుంది దెబ్బతో. నాకు నా మీద నా మొగిరికే ఖర్చు అనుకుంటే నా మిర్చికి కూడా ఖర్చు అవుతుంది. చెడిపోయింది మిర్చిలో బరాన్ని పట్టేసి అలా చికెన్ లో వేస్తాను. వయసు అయిపోయినాక నీ మూడైన ముజిలోడు అయిపోతాడు. వయసు నువ్వు ముజిల్దాని అయిపోతావు. మిక్సీ అయిన ముజిల్ అయిపోయింది. తప్పేముంది దాంట్లో. మళ్ళీ మీకు అది పగ పట్టిందంట నీ మీద. వాళ్ళ దేవుడు పగ పట్టినాడు. నా మొగుడు చికెన్ మటన్ అంటాడు. దేవుడా మొత్తానికైతే చాలా రోజులు అవుతుంది కొంచెం చికెన్ తినక. పిల్లలకి జ్వరం వచ్చినామంటే బాగా వారం 15 రోజులు వచ్చింది. అంటే ఇంకా ఈమె క్రాషింగ్కు ఈ దానిలోకి వచ్చి చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పేసి నేను పెద్దగా చేయడంలే. అందుకు కాబట్టి ఏం చేయనికి లేక అయిపోతుంది. ఖచ్చితంగా ఎట్లా కానీ ఇంకా చినుకులు పడతాయి. పుల్ల చినుకులు బాగుండదు, పుల్ల చినుకులకు బాగుండదు అని చెప్పేసి ఇక బగ్గిరంగా ఏదైనా కానీ సొడ్డు అని చెప్పేసి మా వారిని చెడవాడ నేను ఫోన్ అంటే బిల్లు తీసుకొని బాత్తి ఏమో టిఫిన్ తీసుకొని వచ్చి ఉరికి ఇప్పుడులే చీలు మగ్గదలకి ముగ్గురు పొట్టి మీద పడి పిల్లోనికి ఏం చెప్పేసి 2 చీలు ముక్కలు ఇచ్చే ఉప్పు పసుపు వేసి ముగ్గురు వచ్చి నాకుంటున్నారు. పిల్లలను వారదే కట్టేటోళ్ళు మా పిల్లోళ్ళు పులులు అదే ఇప్పుడు వేసి మొత్తానికి ఇంకా ముందు ఏం తినమంటారు, తెచ్చామంటే వద్దంటారు, అన్నీ ఇస్తారు. మొత్తానికి అయితే కొట్టలేదు ఫ్రెండ్స్. నేను ఊరికి మాట కన్నాను అనమాట. కొట్టుకుని తిట్టుకునేంత ఏం లేదు. చికెన్ తింటలేనన్నా నేను అంటే సరే ఓకేనని చెప్పేసి కానిచ్చినాం అనమాట. మొత్తానికి సరే బా. ఇప్పుడంటే మాధవేలగడలో మంచి వీడియోలు వచ్చనే ఉంటాయి. మీరు చూస్తూనే ఉండాలా. ఇన్స్టాగ్రామ్ సంగతి గురించి యూట్యూబ్లో చెప్పి సాధకండి. ఎందుకంటే ఇన్స్టాలో చెప్పాలి కానీ పెద్ద దాంట్లో దీంట్లోకి రమ్మని చెప్పి ఏదో దీంట్లో చెప్తా. దాంట్లో ఏముంది సింపుల్. దాంట్లో డ్యాన్స్ చేస్తుంది, దాంట్లో బాగా వదినా తిందిరాయే వంకాయ కూర, తిందిరాయే కోకలేదే, గుడ్డలు లేవే, పంపియే, మిక్సీ పంపియే, ఇట్లాంటివి అంటుంటుంది అన్నమాట. బాగా చూపించాము క్లారిటీగా. దాంట్లో ఏమేమి వచ్చాము ఏం కదా అని చెప్పి చేయనికి చూపినికి పొద్దు పోయింది. అదిగో అబ్బాయి చూస్తే వర్షం పడుతుంది. ఇంకా ఏం చేయనికి లేక మొత్తానికి తినక గట్ట మొదలు పెట్టుకొని ఏదో చికెన్ మసాలా వచ్చింది పోసి చెడవడ పోసి చెట్టినప్పుడు ముక్కలకు వాసన బాగా తినక పులుసు పోతుంది అని చెప్పేసి కానిచ్చాము. ముక్కలు వాసన తగులుతానే సరిపోతే ఏం చేయనికి లేదు. ఇంకా మొత్తానికి తినక పేడకాడి నెట్టుంది. అది మా జయ అంటాను నేను, మా అయ్యవ్వ అందుకంటున్నారు. ఇన్నారు పేడకాడి నెట్టుంది కానీ ఒక నాటుకొని కొట్టుకపోరి అంటున్నారు అనమాట. నాటుకోడు పులుసుదైనా మేలంటలే. ఇప్పుడు అట్టుంది పరిస్థితి అనమాట. ఇప్పుడు నాటుకోలు జోలిపోవాలంటే పోలేము. మొత్తానికి తినక ఇంకా నాటుకోడి కంటే మళ్ళీ దీనికి కూడా కుక్కర్ వేయాలంటే అంటే కుక్కర్ లేచినే బాగుండేది. ఎందుకంటే అరుగుదల బాగుంటుంది అని చెప్పేసి పిల్లలకు మళ్ళీ. ఎందుకంటే చాలా మంది అంటే ఫ్రిడ్జ్లలో పెట్టేది ఇంతంటే ఇంకా గొంతులు ఎదుర్కొంటున్నాయి. బ్రేకింగ్ న్యూస్ ఇట్లా పలాని చోట తీసుకుపోయి సర్ది పెట్టిన ముక్కలు తీసుకుపోయి పిల్లలకు పెడితే పిల్లల గొంతులు ఇరుకొని ఒక బాలిక మృతి అని చెప్పి గతంలో వచ్చాయి కదా. ఇట్లా వెళ్ళాం అనుకున్నాడు. అమ్మాయికి గొంతులు ఇరుకుంది, అబ్బాయికి గొంతులు ఇరుకుంది అంటారు కదా. అందుకని చెప్పేసి దీంట్లో తగినక వండినాం అనుకో శుభ్రంగా నీట్గా మెత్తగా ఉంటుంది. ఇంకా బోల కలుపుకుంటే ఇంకా తినాలి.
తెచ్చుకుంటున్నానులే. ఇంత ముందుకైతే కానీ కేజీ ఖచ్చితంగా నైట్ కానీ పొద్దున అయితే 2 కేజీలు తెచ్చుకుంటాంటివి. ఇప్పుడైతే కేజీ తెచ్చుకొని ఇంకా తినకాడికి తిని పొద్దున కూడా మిగిలించుకుంటాంటివి. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, పిల్లలు పెద్దలు అయినారు కదా ఇప్పుడు మంచులు లఘు బిగు చూసుకొని అనేదే కాదులే. మొత్తానికి చికెన్ అంటే పెద్దగా వాడకుండా ఏదన్నా మటన్ గిటను లేదంటే ఇంకా మటన్ అయితేనే ఇంకా ఎక్కువ తెచ్చుకునేది, కానీ చికెన్ అయితే ఇంకా పెద్దగా ఏదన్నా ఎప్పుడన్నా కేవలం ఇంకా చాన్నాళ్ళు అవుతుంది లేట్ అవుతుంది అది ఇంకా ఏడ దొరకలేదు మటన్ తెచ్చుకునేంత లేదు స్తోమత అనుకున్నప్పుడు తక్కువ తెచ్చుకోం. లేదంటే ఇంకా మటన్ కాడికి వచ్చి ఇంకా 2-3 కేజీలు తీసుకొచ్చి ఇంట్లో పడేసి కనుక మా నాళ్ళు ఫ్రిడ్జ్లోకి పోయి ఊరికి వాసన చూసేది గబగ్గిన వచ్చి పప్పు పోయి తింటారనమాట. అది మున్నాళ్ళు నాన్న ఉంటుంది. ఒక వారం పండుగ కానీ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే తింటా ఉండాలి. మొత్తానికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వీడియో చూసిన వాళ్ళు చూసినట్టు ఆ బొట్టినలకి ఏం పని ఉండదు. పక్కన గబగ్గిన లైక్ కొద్ది చేతనైతే అయితే ఒక కామెంట్ పెట్టండి. ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలనో కామెంట్లలో చెప్పండి. బాధ ఏంలే. బెల్ గట్టి కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అబ్బా మర్చిపోకుండా. ఆ మూతి తీసుకొచ్చి ఆ పాయింట్ మార్క్ పాయింట్ నీడ పడుతుంది మొక్క అని రాకుండా. ఇప్పుడు చూడు ఎట్లా కానొచ్చింది. వెళ్ళాక ఏం సాధకం లేకపోయా మంచిగా అన్ని ఉతికి పెట్టినాను. సరిసిపోయినాయని అన్ని లోకి వేసుకున్నా. ఫ్రెండ్స్ ఏం చేసావు, చిన్న ఇల్లు కదా. మా వాడు చూడు సైగా చేస్తాను చిన్న వచ్చి పెద్ద 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 అమాయకంగా అడుగుతారు చూడు. అమాయకుడు ఫ్రెండ్స్, కానీ వాయికి మాటలు వచ్చాయి, అవి వినలేము, మన చెవులు బొక్కలు పడతాయి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ రోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.